ఏడాది పాలన తెలంగాణలో ఎన్నికలు జరిగి ఏడాది అయింది. కొత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చి ఏడాది అయింది. ఏడాది అయిన సందర్భంగా ఎక్కడికి వరంగల్కు వెళ్తూ అక్కడ సంబరాలు చేస్తూ ఇందిరాగాంధీ జయంతి పేరు మీద మహిళా శక్తికి వందనం, మహిళల ప్రగతికి అభివందనం పెట్టి ప్రజా విజయోత్సవాలు ఇవాళ మధ్యాహ్నం యూనివర్సిటీ కాలేజీలో ఉన్నాయి. మాట ఇచ్చాము, పూర్తి చేశాము. అధికారికంగా ఇచ్చినటువంటి ప్రకటన జారీ చేసిన వారు స్పెషల్ కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ప్రజలు సమాధానం చెప్పాలి, ప్రజల్లో చర్చ జరగాలి. మంచి జరిగితే మంచి, చెడు జరిగితే చెడు నిజంగా జరిగిందా లేదా, ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవి పూర్తి చేశారా లేదా. ఉచిత బస్సు ప్రయాణం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం. నవంబర్ 17, 2024 నాటికి 109.80 కోట్ల మంది మహాలక్ష్మి ప్రయాణికులకు 3710.22 కోట్ల ఆదా. రాష్ట్ర వ్యాప్తంగా 7292 తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి అమలు. ఉచిత బస్సు వల్ల తెలంగాణలో ఆడతల్లులు మహిళలు ఎంతమంది లాభం పొందారు, గతంలో ఉచిత బస్సు లేకపోవడం వల్ల ఎంతమంది నష్టపోయారు, ఈ ఉచిత బస్సు వల్ల ఎంతమంది తమ జీవితాల్లోకి వెలుగులు తీసుకొచ్చారో, ఉచిత బస్సు వల్ల ఎంతమందికి లాభమైంది, ఎన్ని రూపాయలు 3000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చయింది. 3700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చయింది. 3700 కోట్లు ఇంటూ 4 కోట్లలో 2 కోట్ల మంది మహిళలు అనుకుంటే 1 కోటి మంది తిరిగిరంటే 109 కోట్ల మంది తిరిగిరు. అంటే ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్ల టికెట్, ఒక్కొక్కరు ఎన్నిసార్లు బస్సు ఎక్కిరు, ఎంత లాభం పొందిరు, దానివల్ల మీ జీవితంలో జరిగినటువంటి గొప్ప మేలేమిటి. ఇది తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దీనివల్ల మన జీవితంలో మన మహిళలు బస్సు ఎక్కడం వల్ల ఆదా అయినటువంటి డబ్బు వల్ల వచ్చినటువంటి లాభం ఏంటి, మన జీవితంలో మెరుగుపడినటువంటి విషయం ఏంటి ఒక్కసారి ఆలోచించాలి. ఇది అమలు చేశారా. ఇంకొకటి, దీంట్లో ఉచిత బస్సు అనేటువంటిది కేవలం పల్లె వెలుగు బస్సుకు మాత్రమే చేస్తామని ఎక్కడా చెప్పలేదు. అన్ని బస్సుల్లో ఉచిత సౌకర్యం ఇవ్వకుండా మహిళలను అవమానించారనేటువంటిది ప్రధాన ఆరోపణ. 500కే గ్యాస్ సిలిండరు 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలై ప్రస్తుతం 43 లక్షల మందికి లబ్ధి. రీఫిల్ చేయించుకున్నటువంటి 1,41,76,222 గ్యాస్ సిలిండర్లకు రాయితీగా ప్రభుత్వం 394.13 కోట్లు చెల్లించింది. 400 కోట్ల రూపాయలు. 500కే గ్యాస్ సిలిండర్ ఎంతమందికి వచ్చింది, దీనివల్ల మీ కుటుంబంలో ఎంతవరకు ఆదా అయింది, ఎంతమందికి లబ్ధి పొందింది, మీ జీవితంలో ఈ పథకం ద్వారా మీ జీవితానికి ఏ విధంగా అది ఉపయోగపడిందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ప్రభుత్వానికి 394 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు అయింది. అది 3700 కోట్లు, ఇది 394 కోట్లు. దాదాపుగా 4000 కోట్ల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వానికి అయినటువంటి ఖర్చు. ఇది చెప్తున్నటువంటిది. ఇంకోటి, ఇందిరా మహిళా శక్తి మార్చి 12, 2024న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహిళా శక్తి శుభారంభం. 1,00,000 కోట్ల రుణాలు, 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా క్యాంటీన్లు, మహిళా శక్తి సముదాయాలు. మహిళా శక్తి క్యాంటీన్లు ఇప్పటి వరకు ప్రారంభమైనాయా, ఎందుకంటే మాట ఇచ్చి పూర్తి చేశామని చెప్పే దాంట్లో రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభమైనాయా, పూర్తయినాయా, మహిళా శక్తి సముదాయాలు ప్రారంభమైనాయా, ప్రజలు చెప్పాలి. మంచి జరిగితే మంచి, చెడు జరిగితే చెడు, నిజంగా మహిళలకు లబ్ధి చేకూరితే లబ్ధి. 1,00,000 కోట్ల రూపాయల రుణాలు వచ్చినాయి అంటే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహిళా శక్తి ఆరంభమైతే 1,00,000 కోట్ల రుణాలు, 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయితే అసలు ఉచిత పథకాలు, ఏ పథకాలు, ఈ రేషన్ బియ్యాలు ఏది అవసరం లేదు. కోటీశ్వరులు అయిన తర్వాత ఉచిత మహిళలు ఇవన్నీ ఎందుకు అవసరమే లేదు కదా, ఏది అవసరం లేదు కదా. ప్రయాణాలలో వెళ్ళేటువంటి వాళ్లకు 20 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు ఆదా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. మీరు ఎంత ఆదా చేసినా మీ లెక్కల ప్రకారమే 4000 కోట్ల, మొత్తం కలిపి 4000 కోట్ల రూపాయలే ప్రభుత్వానికి ఖర్చు అయింది.
2 లక్షల కోట్ల బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చినట్టు లెక్క ఇప్పటిదాకా. మరి దీంట్లో మహిళలకు సంబంధించి 1 లక్ష కోట్ల రూపాయల రుణాలు అందినాయా? ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి? ఒక్కొక్క మహిళకు ఎంత రుణం వచ్చింది? ఎంతమంది కోటీశ్వర్లు అయ్యారు ఇప్పటిదాకా? 5 ఏళ్లలో 1 కోటి మంది అవ్వాలనుకుంటే 5 ఏళ్లలో 1 కోటి మంది అవ్వాలనుకుంటే కనీసం ఇప్పుడు ఎంతమంది కావాలి? ఒక 20 లక్షల మంది అయితే కావాలి కదా మొదటి సంవత్సరం. వరుసగా 5 ఏళ్లకు డివైడ్ చేసుకుంటే మొదటి సంవత్సరం 20 లక్షల మంది మహిళలు కోటీశ్వర్లు అయ్యారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాని ప్రకారమే ఇది. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాని ప్రకారమే గృహజ్యోతి 0 బిల్లు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు లబ్ధిదారులు 49,54,834 కుటుంబాలకు మార్చి 2024 నుంచి నవంబర్ 24 వరకు జారీ చేయబడినటువంటి 0 బిల్లులు 3,64,57,380 0 బిల్లులకు 1,336 కోట్లను ప్రభుత్వం భరించింది. ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు, 500కు గ్యాస్ సిలిండర్ వల్ల ఎంతమంది పేదలకు లబ్ధి కలిగింది అనేటువంటిది ఒక్కసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ము. ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి దాంట్లో ఇది ప్రజలకు లబ్ధి జరిగిందా? వాళ్ళ జీవితంలో మేలు జరిగిందా? వాళ్ళ జీవితానికి లబ్ధి జరిగిందా? వాళ్ళ జీవితంలో మార్పు లభించిందా? దీనివల్ల వాళ్ళ కుటుంబానికి ఏమైనా లాభం జరిగిందా? ఈ విషయం పైన ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కో కుటుంబానికి ఎంత లాభం వచ్చింది? ఉచిత బస్సు వల్ల, లేకపోతే 0 బిల్లు వల్ల, లేకపోతే సిలిండర్ వల్ల ఒక కుటుంబము ఒక ఏడాదికి ఎంత లబ్ధి పొందింది? ఈ అన్ని పథకాల వల్ల ఎంత లబ్ధి పొందిరు? ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలి. ఇది ఇంత నిజంగా 49,50,000 ఎంత అంటే 50 లక్షల కుటుంబాలు, ఆల్మోస్ట్ ఆల్ 49,54,000 అంటే 50 లక్షల కుటుంబాలు. ఇవాళ 50 లక్షల కుటుంబాలంటే తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ, ఆ కుటుంబాలలో 50 లక్షల కుటుంబాలు అయితే ఇప్పుడు సర్వే వస్తుంది కదా, పూర్తి స్థాయి సర్వేలో తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ, ఎన్ని కుటుంబాలకు ఇవాళ ఈ లబ్ధి వచ్చింది, ఎన్ని మీటర్లకు లబ్ధి వచ్చింది? ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది వచ్చిందా రాలేదా? ఎంతమందికి వచ్చింది? 0 బిల్లులు గ్రామాలలో ఎంతమందికి ఇవాళ 0 బిల్లు వస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. 119 నియోజకవర్గాల్లో అమలు ఇందిరమ్మ ఇండ్లు. నియోజకవర్గంలో ఏడాదికి 3,500 ఇందిరమ్మ ఇల్లు పంపిణీ. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఇల్లు కేటాయింపు. ఈ ఆర్థిక సంవత్సరం 22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు. ఒక గ్రామంలో నాకు తెలిసి ఎక్కడ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఇప్పటిదాకా కానే లేదు. ఎక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడైనా లెక్క చూపెట్టాలి. ఏడాదిలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని మంజూరైనాయి, ఎన్ని ఏ దశలో ఉన్నాయి, ఎవరు మొదలుపెట్టిరు, ఇప్పటిదాకా లబ్ధిదారుల కేటాయింపు జరిగిందా, లబ్ధిదారుల ఎంపిక జరిగిందా? మొన్నే ఇందిరమ్మ కమిటీలు వేసిరు. ఇందిరమ్మ కమిటీలు వేస్తేనే గొడవైంది. గ్రామ సభనా, ఇందిరమ్మ కమిటీనా, ఎవరు ఫైనల్ చేయాలి లబ్ధిదారులు అనేటువంటి, నిజమైన లబ్ధిదారులు ఎవరనేటువంటి దానిపైన కొట్లాట జరుగుతుంది. వాళ్ళ దానిపైన కూడా క్లారిటీ లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఎవరు ఇస్తారు? ఇందిరమ్మకు సంబంధించి 22,500 కోట్లు. దీంట్లో ఇక ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన డబ్బులేనా, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏంటి అనేటువంటి లెక్క కూడా రావాలి కదా. ఇందిరమ్మ ఇండ్లలో కానీ, లేకపోతే విద్యుత్తుకు సంబంధించినటువంటి దాంట్లో కానీ, ఆర్టీసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి ఎంత ఇచ్చిర్రు, లేకపోతే విద్యుత్ సంస్థలకు ఎంత కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చింది, అట్లనే గృహజ్యోతికి సంబంధించి, ఇందిరా మహిళా శక్తికి సంబంధించి, మహిళా కమిటీలకు సంబంధించి, గ్రామాల్లో ఉండేటువంటి మహిళా సంఘాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఏ విధంగా డబ్బులు ఇస్తుంది, అది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ఇందిరమ్మ ఇండ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని డబ్బులు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తున్నది, ఈ విషయాలు కూడా చెప్పాలి కదా. మొత్తం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలేనా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు మాత్రమేనా? మరి కేంద్రము రాష్ట్రము కలిసి ఉంటే రాష్ట్ర కేంద్రాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి కదా. అదొక ఎత్తు అయితే, ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఇచ్చినటువంటి దాని ప్రకారము ఇవాళ గ్రామాలలో ఈ పథకాలన్నీ అమలైనయా? ఎంతమందికి 0 బిల్లులు వస్తున్నాయి, ఎంతమంది ఉచితంగా మహిళలు బస్సులో ప్రయాణం చేసిరు, ఎంతమందికి ఇవాళ 500 రూపాయలకు సిలిండర్లు వస్తున్నాయి, ఇంకెంతమందికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఎంతమంది మహిళలకు రుణాలు వచ్చినాయి ఈ ఏడాదిలోనే? గ్రామాల వారీగా మీరే చర్చ చేసుకోండి, ప్రజలే చర్చ చేసుకోవాలి.
ప్రజలే చర్చ చేసుకొని ఎస్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇంకో ఇంత మాకు లబ్ధి వచ్చింది, ఇన్ని పథకాలు నిజంగా మాకు అమల్లోకి వచ్చినాయి, ఇంత లాభం జరిగింది, దీనివల్ల మా యొక్క కుటుంబాల యొక్క గతి స్థితి పరిస్థితి మారింది అనేటువంటి విషయాన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామాలలో కచేరీల కాడ చర్చ చేసుకోవాలి. 10 మంది కలిసిన దగ్గర, కూలికి పోయిన దగ్గర, నాలికి పోయిన దగ్గర, ఎక్కడ కలిసినా ఒక చర్చ జరగాలి. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఏడాదైనటువంటి కాలంలో ఎంతమందికి ఈ ఉచితమైనటువంటి పథకాల వల్ల లబ్ధి వచ్చిందనేటువంటిది ఒక్కసారి ప్రజలే చర్చ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవాళ అందుకే ఓరుగల్లు పోతుంటే ఇవాళ సభ ఏడాది అయినటువంటి సందర్భంగా ఇచ్చినటువంటి మాట ప్రకారము ఇవాళ సభ ఇచ్చి మహిళలకు సంబంధించినటువంటి ఒక పబ్లిక్ మీటింగ్ పెడుతున్నారు. మా వరంగల్కి 4,962 కోట్ల మంజూరు, 4,170 కోట్లు భూగర్భ డ్రైనేజీకి, విమానాశ్రయానికి 205 కోట్లు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ 161 కోట్లు, కాళోజీ భవనాన్ని కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. ప్రజాపాలన విజయోత్సవ సభ వరంగల్లో సాగుతున్నది. అప్పుడే ఏడాది అయినటువంటి కాలంలో ప్రజాపాలన విజయోత్సవ సభ. ఇప్పుడు ఈ ఏర్పాట్లు, దీనికో కొంత ఖర్చు, దీనికి సంబంధించింది కూడా మళ్ళా చర్చల్లో జనం, ఎందుకంటే అంతా ప్రభుత్వ ఖర్చే. ఏడాది అయింది, ప్రభుత్వ ఖర్చు, కార్యకర్తలు పోతుంటారు, కార్యకర్తలు వస్తుంటారు, డబ్బులు పోతుంటాయి, మళ్ళీ అదే జరుగుతుంటుంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానాతోటే ఖర్చు అయిపోతుంది మొత్తం.